ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ మా హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. प्रेज द लॉर्ड. प्रभु यीशु मसीह के प्रशस्त नाम में आप सबको हमारी होसना सेवकाई के तरफ से हार्दिक शुभकामनाएं हैं. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీకు చక్కటి మాట నేను చదివి వినిపిస్తాను. हे प्रियो, आज पवित्र शास्त्र में से एक अच्छी बात मैं पढ़ के सुनाता हूँ. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతాను. नीति वचन 10वां अध्याय 7वां वचन में पढ़ता हूँ. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. धर्मी को स्मरण करके लोग आशीर्वाद देते हैं. చూడండి, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? देखिए, धर्मी को याद करना मतलब क्या है? వాళ్ళని తలంచుకొని కన్నీళ్లు పెట్టమని కాదు. उनको याद करते हुए आंसू बहाना नहीं. వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుని వాళ్ళని గురించి ప్రకటించమని కాదు. उनको हम याद करके स्मरण करके उनके बारे में प्रकट करने के लिए नहीं बताया गया. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం అంటే వాళ్ళ చర్యలను జ్ఞాపకం చేసుకోవడం. धर्मी को याद करना है मतलब उनके कामों को याद करना है. వాళ్ళ క్రియలను తలపోసుకోవడం. उनकी क्रियाओं को स्मरण करना है. వారు నడిచి వెళ్ళిన మార్గాల్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం. वो जिस मार्ग से गए उस मार्ग को याद करना है. ఈ నీతిమంతుని యొక్క క్రియలలో మనం ఏం తలంచుకోవాలి అని అనేది పరిశుద్ధ గ్రంథంలో ఒక 2-3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. और ये धर्मी की क्रियाओं में हमें क्या याद करना है, कुछ बातें हम पवित्र शास्त्र में देखेंगे. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యంలో మనం చదివినప్పుడు నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. याकूब 5वां अध्याय 16वां वचन, धर्मी जन की प्रार्थना के प्रभाव से बहुत कुछ हो सकता है. నీతిమంతుని యొక్క విజ్ఞాపన ప్రార్థన ఎలాంటి స్థితి కలిగి ఉన్నది అనేది ఈ వాక్యంలో మనం గుర్తిస్తామండి. धर्मी जन की प्रार्थना का प्रभाव कैसे हो सकता है, अभी हम याद करेंगे. మనమంతా ప్రార్థన చేసేవాళ్ళమే, हम सब प्रार्थना करने वाले ही हैं. మనమంతా మొరపెట్టి విజ్ఞాపన చేసేవారమే. हम सब विनती करके प्रार्थना करने वाले हैं. ఆపద వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, కన్నీళ్లు వచ్చినప్పుడు, కష్టం కలిగినప్పుడు మనమంతా ప్రార్థన చేస్తుంటాం. जब विपत्ति आती है, जब मुश्किल में होते हैं, जब तकलीफ में होते हैं, तब सब लोग प्रार्थना करते ही रहते हैं. మనం చేసే ప్రార్థన ఎంత బలము కలిగినది అనేది మనకు తెలుసు, మన మనసాక్షికి తెలుసు. और हम जो प्रार्थना करते हैं वो कितना शक्तिशाली और सामर्थ्य है, सिर्फ वो हम जानते हैं और हमारा मन उसका गवाह है. ఆచారంగా ప్రార్థన చేస్తాం, आचार रीति से प्रार्थना करते हैं, అలవాటుగా ప్రార్థన చేస్తాం, आदत से प्रार्थना करते हैं, చేయాలి గనుక మనం ప్రార్థన చేస్తాం. प्रार्थना करना है इसलिए प्रार्थना करते हैं. 2-3 మాటలతో క్లుప్తంగా ప్రార్థన చేసి ముగించేస్తుంటాం. और 2-3 बातों में संक्षिप्त में प्रार्थना करके उसका अंत कर देते हैं. మరి నీతిమంతుని ప్రార్థన అలా కాదండి. लेकिन धर्मी का प्रार्थना ऐसा नहीं है. అది మనఃపూర్వకమైనదై. वो हृदय पूर्वक है. అంటే ఒక నీతిమంతుడు చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే మనఃపూర్వకంగా చేస్తాడు. मतलब धर्मी की प्रार्थना कैसी होती है, वो हृदय पूर्वक करता है, उसके प्रार्थना में प्रभाव होता है అతని నోట వచ్చే ప్రతి మాట హృదయంలో నుంచి వస్తుంది, और उसके मन से निकला हुआ हर बात हृदय से निकलता है, యథార్థంగా ఉంటుంది. सच्चा होता है. అతని హృదయంలో కలిగిన వేదన, అతని హృదయంలో కలిగిన భావన అతని ప్రార్థనగా మనం వినవచ్చు. और उसके हृदय में जो दुख है और उसके हृदय का जो भाव है वो हम प्रार्थना के रूप में सुन सकते हैं. ఇలాంటి మనఃపూర్వకమైన ప్రార్థన దేవుడు ఆలకించకుండా ఉంటాడండి. और ऐसे हृदय पूर्वक प्रार्थना को क्या परमेश्वर टाल देगा? కొంతమంది ఆచారంగా చేసే ప్రార్థనలు మనకు తెలుసు. हम जानते हैं कुछ लोग रीति रिवाज से प्रार्थना करते हैं, ప్రార్థన చేస్తారు, प्रार्थना करते हैं, వారు యొక్క కార్యకలాపాలలో మరలా వాళ్ళు తనమునకలైపోతారు.
फिर वो अपने पिछले कामों में फिर से वो डूब जाते हैं। ప్రభువా ఇదిగో ఈ కార్యం మీరు చేయండి అని చెప్తారు. हे प्रभु देखिए ये काम आप करिए करके बोलते हैं, అదే కార్యము ఎడల వాళ్ళ యొక్క ప్రయత్నాలు వాళ్ళు ప్రయత్నం చేసుకుంటుంటారు. और उसी काम के लिए वो अपनी ओर से अपना प्रयत्न करते रहते हैं, कोशिश करते रहते ఈ हैं। హృదయపూర్వకముగా కాని ప్రార్థన మన ఇంటి కప్పు కూడా దాటదంటాడు. और जब हम इस हृदय पूर्वक प्रार्थना नहीं करेंगे तो वो हमारे घर के छत को भी पार नहीं कर सकते। నీతిమంతుల దగ్గర మనం నేర్చుకోవలసింది ఏంటి? धर्मी से हमें क्या सीखना है? నీతిమంతుల దగ్గర మనం గమనించవలసినది, జ్ఞాపకం చేసుకోవలసింది ఏంటి? धर्मी से हमें क्या जांचना है और क्या याद करना है? వారి యొక్క మనఃపూర్వకమైన ప్రార్థన. और उनका हृदय पूर्वक प्रार्थना। రెండవది వాక్యంలో మనం గమనిస్తే दूसरी बात इस वचन में अगर देखा जाए तो బలము కలిగినదై ఉంటుందంటే प्रभाव सहित होता है वो, ఎలాంటి లోకపు శక్తులైనా జయించగలిగినట్లుగా ఉంటుందండి. और किसी भी सांसारिक शक्तियों के ऊपर जय पाने वाला होता है। ప్రియులారా, వాస్తవంగా हे प्रियो, हकीकत में ప్రార్థన కంటే బలమైనది లోకంలో మరొకటి ఏది కూడా లేదండి. प्रार्थना से भी सामर्थ्य इस संसार में कोई भी चीज नहीं। బండలను బ్రద్దలు చేయగలిగింది ప్రార్థన. चट्टान को पिघलाने वाली प्रार्थना है, కొండలను పిగిలింప చేయగలిగింది ప్రార్థన. पहाड़ों को चूर चूर करने वाली प्रार्थना है, సముద్రములను ఎండగట్టగలిగింది ప్రార్థన. समुद्र को सुखाने वाला प्रार्थना है, ఆకాశపు తూమెలను విప్పగలిగింది ప్రార్థన. आकाश के झरोखे को खोलने वाला प्रार्थना है, గుండెల్లో ఉన్న ఆవేదనను తొలగించి క్షేమాన్ని ప్రసాదించగలిగింది ప్రార్థన. हमारे मन के दुख को दूर करके कुशलता देने वाली प्रार्थना है। మన పితరులు ప్రార్థన ద్వారా రాజ్యాలు జయించారండి. हमारे पूर्वज प्रार्थना के द्वारा राज्यों पे जय पाए हैं, అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చేసుకోగలిగారండి. असंभव को संभव कर पाए हैं, ఆకాశంలో నుంచి అగ్నిని దింపగలిగారండి. आकाश से आग को उतार सके हैं, వర్షాన్ని ఆపగలిగారండి. बारिश को वो रोक पाए हैं, వర్షాన్ని శాసించగలిగారండి. वर्षा के ऊपर वो शासन कर पाए हैं। ప్రియమైన సహోదరులారా, అంత బలము కలిగింది ప్రార్థన. हे मेरे प्रिय भाइयों, उतनी शक्तिशाली सामर्थ्य है प्रार्थना। మరి ఈ రోజు నీతిమంతుల దగ్గర మనం ఏం నేర్చుకుంటున్నాము? और आज के दिन हम धर्मी के पास से क्या सीख रहे हैं? నీతిమంతులను గురించి మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం? धर्मी के बारे में हम क्या स्मरण कर रहे हैं? ఇదిగో ఈ వాక్యంలో మనం నేర్చుకోవాల్సింది देखिए, इस वचन से हमें सीखना है మనఃపూర్వకమైనదైన हृदय पूर्वक బలము కలిగిన ప్రార్థన. प्रभाव सहित प्रार्थना। మరి ఈ రోజున और आज के दिन ఎలా ఉంది మన ప్రార్థన? हमारी प्रार्थना कैसी है? మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం और చేస్తాను. एक बात मैं आपको याद दिलाता हूँ। 118వ కీర్తన 118 भजन 15వ వాక్యాన్ని నేను చదువుతానండి. 15वां वचन में पढ़ूंगा। నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. धर्मियों के तंबुओं में जय जयकार और उद्धार की ध्वनि हो रही है। నీతిమంతుని గుడారం ఉందట. धर्मियों के तंबुओं में, ఆ గుడారాలలో उन तंबुओं में ఉత్సాహ సునాదం. जय जयकार का ध्वनि। ఏ ఉత్సాహ సునాదం? कैसे ध्वनि? కొన్ని గుడారాలకి కొన్ని కుటుంబాలకు వెళితే और कुछ घर में और कुछ परिवारों में जाने से ఆ గుడారాలలో వినబడే ఉత్సాహ సునాదాలు వేరుగా उन ఉంటాయండి. तंबुओं में सुनाई देने वाले जय जयकार की ध्वनि अलग रहता है। ఎవరి ఉత్సాహం వాళ్ళది, जिसका जय जयकार उसका ही है, ఎవరి ఆనందం వాళ్ళది, जिसका आनंद उसी का है, ఎవరి దెబ్బలాటలు వాళ్ళవి, जिसका झगड़ा उसी का है, ఎవరి కుమ్ములాటలు వాళ్ళవి, जिसका लड़ाई उसी का है, ఎవరి గదులు వాళ్ళవి, ఎవరి సెల్ ఫోన్లు వాళ్ళవి, जिसका कमरा उसी का है और उसका सेलफोन उसी का है, ఎవరి కాంట్రాక్ట్లు వాళ్ళవి, ఎవరి ముచ్చట్లు వాళ్ళవి. और उनका संबंधित कांटेक्ट उनका है और उनकी बातें अलग है। అది కుటుంబము అనడానికి మనకి ఏమి ఆధారాలు కనిపించవండి. और वो परिवार है बोलने के लिए हमें कोई आधार नहीं दिखता है, ఎందుకంటే ఆ ఇంట ఉన్న వారందరూ కలిసి ఆనందించే ఆ ఆనందం, సంతోషం, ఉత్సాహం అక్కడ కనిపించదండి. क्योंकि वो पूरा परिवार मिलके आनंद मनाना, खुशी मनाना, वो उत्साह वहाँ दिखाई नहीं देता है। ఎవరి స్వార్థం వాళ్ళదేనండి. सबका अपना अपना स्वार्थ है, ఎవరి బాగోగులు వాళ్ళవేనండి. वो अपनी अपनी देखभाल करते रहते हैं। ఒకే పంచలో ఉన్నా, एक ही कक्ष में रहने से भी, ఒకే కంచంలో తిన్నా एक ही थाली में खाने से भी, మనసు కలవని అనుకోవాలండి. और उनका मन मिलता नहीं है। నీతిమంతుని గుడారం అలా కాదండి. लेकिन धर्म की तंबू ऐसी नहीं है। వీళ్ళకున్న ఉత్సాహ సునాదం ఏంటి? और उनका जय जयकार का ध्वनि क्या है? ఆస్తులున్నాయని, जायदाद है करके, ఉద్యోగాలున్నాయని, नौकरी है करके, పదవులున్నాయని, और पद है करके, ఆధిక్యతలున్నాయని, प्रधानता है करके, ఆధిపత్యాలున్నాయని కాదండి. अधिकार है करके नहीं। వారి యొక్క ఉత్సాహ సునాదం उनका जय जयकार की ध्वनि రక్షణను గూర్చి,
उद्धार के लिए। నా ప్రియ సహోదరులారా, मेरे प्रिय ఆ भाइयों, ఇంట రక్షణ పొందిన ప్రజలున్నారు, उस घर में उद्धार पाए हुए लोग हैं। ఆ ఇంట రక్షణను అనుభవించే ప్రజలున్నారు, उस घर में उद्धार पाए हुए लोग हैं। ఆ గుడారంలో రక్షణ ఆనందం ఉంది. उनके तंबुओं में उद्धार का जय जयकार है। నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను, मैं एक बात आपसे पूछता हूँ, నీ ఇంట్లో ఏ ఉత్సాహం ఉంది? तुम्हारे घर में कौन सा उत्साह है? నీ ఇంట వినబడుతున్న స్వరాలేంటి? आपके घर में कौन से ध्वनि सुनाई दे रहा है? ఇశ్రాయేలీయులకు మొదటి రాజు సౌలు, इस्राएलियों का पहला राजा साउल है। ఆయన గుడారంలో उनके तंबू में రంకెలు వినబడుతున్నాయంట, चिल्लाना सुनाई दे रहा है। కేకలు వినబడుతున్నాయట. चिल्लाना सुनाई दे रही है। సమూయేలు ప్రవక్తకి ఆశ్చర్యం అనిపించిందండి. और समूएल भविष्यद्वक्ता को आश्चर्यचकित हुआ। దేవుని చేత ఏర్పరచబడిన వాడు కదా ఇతను, ये साउल जो है परमेश्वर के द्वारा चुना हुआ व्यक्ति है ना, దేవుని చేత పిలువబడిన వాడు కదా. परमेश्वर के द्वारा बुलाया गया है ना। ఇతని ఇంట వినబడుతున్న కేకలేంటి? इनके घर में कौन सी ध्वनि सुनाई दे रही है? అపవిత్రమైన సొత్తండి, अपवित्र संपत्ति है। దేవునికి ఆయాసకరమైన హేయమైన అనుభవాలండి. परमेश्वर को तकाने वाले और रीस दिलाने वाले काम है। దానికి భక్తి అనే ముసుగు వేశాడు. और उसको भक्ति के पर्दे में ढांप के रखा। నా ప్రియమైన సహోదరులారా, मेरे प्रिय भाइयों, ఈ రోజున క్రైస్తవ కుటుంబాలుగానే ఉన్నాయా? आज मसीह परिवार जो है मसीह परिवार जैसे ही है। ప్రభువుని ఎరిగిన కుటుంబాల వలె ఉన్నాయా? जो प्रभु को जानते हो, क्या प्रभु को एहसास से ही जी रहे हैं? మన ఇంట వినబడుతున్నటువంటి కేకలేంటి? हमारे घर में कौन सी ध्वनि सुनाई दे మన रही है? ఇంట వినబడుతున్న పాటలేంటి? हमारे घर में कौन से गाने మన ఇంట सुनाई, వినబడుతున్న మాటలేంటి? हमारे घर में कौन सी बातें सुनाई दे रही है? రక్షణను గూర్చిన మాటలేనా? उद्धार की बातें कर रहे हैं क्या? రక్షణను గూర్చిన పాటలేనా? उद्धार के गाने ही हम सुन रहे हैं क्या? మరి కొంతమంది ఉన్నారండి, और कुछ लोग हैं బోని అన్నట్లుగా మొట్టమొదటి పాట దేవుని పాట పెడతారండి. बोनी के नाम से पहला गाना जो है परमेश्वर का गाना लगाते हैं, ఇక ఆ పాట అయిన తర్వాత ప్రక్కన పెట్టి और वो गाना होने के बाद बगल में रख के ఇంకా వాళ్ళకి కావాల్సిన పాటలు కొన్ని ఉన్నాయండి. वो उनके मनपसंद के गाने कुछ है। ఇక ఆ పాటల్లో తన మునకలైపోయి ఇక లోకమే వాళ్ళ లోకం అన్నట్లుగా మింగిలైపోయి ఉంటారండి. और उन बातों में वो डूब के मैं ही संसार हूँ और संसार ही मैं हूँ करके उसमें मिल जाते నా हैं। ప్రియమైన సహోదరులారా, प्रिय भाइयों, ఇక యోబు గ్రంథంలో రాయబడిన మాట ఏంటి? इसलिए आयुब में लिखा गया నీ है, ఇంట్లో ఉన్న దుర్మార్గతను తీసివేసుకోవాలి, तुम्हारे घर से दुष्टता को निकाल दो। నీ చేతిలో పాపం ఉండుట చూచి దాన్ని విడిచిపెట్టాలి. जो कोई अनर्थ काम तुझसे होता है उसे छोड़ दो। నీ గుడారము నిర్మలమై ఉండాలి, और तुम्हारे तंबू निर्मल होना నీ चाहिए, గుడారము పవిత్రమై ఉండాలి. तुम्हारे तंबू पवित्र होना चाहिए। అప్పుడు ఆయన నీ గుడారాన్ని వృద్ధి చేస్తాడు, तब जाके परमेश्वर तुम्हारे तंबुओं की बढ़ोतरी करेगा, నీ గుడారాన్ని ఆశీర్వదిస్తాడు. तुम्हारे तंबुओं को आशीष देगा। నీ గుడారము కొండ మీద కట్టబడిన పట్టణం వలె ఉంటుంది. और तुम्हारा तंबू पहाड़ के ऊपर चट्टान के ऊपर बनाया हुआ नगर के जैसे दिखेगा। మరి ఈ రోజున మన గుడారాలలో మన ఇంట వినబడుతున్న శబ్దాలేంటి, మాటలేంటి, పాటలేంటి, క్రియలేంటి? और आज के दिन हमारे तंबुओं में हमारे घर में सुनाई देने वाले शब्द क्या है, बात क्या है, गाना क्या है और क्रिया क्या మీరు है? ఆలోచించండి. आप सोचिए एक बार, నీతిమంతుని గుడారాలలో धर्मी के तंबुओं में రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడుతుందండి. जय जयकार का ध्वनि सुनाई देता है। ఎప్పుడు వాళ్ళు ఆ రక్షణను తలంచుకుంటూ కృతజ్ఞతాస్తుతి సుమాంజలి అర్పిస్తూ ఉంటారు. हमेशा वो उद्धार के बारे में सोचते हुए वो आभारी होकर स्तुति करते रहते हैं। ఆ రక్షణను గూర్చిన ఆ కృతజ్ఞత దేవునికి ఒక అర్పణగా అర్పిస్తూ ఉంటారు. और वो उद्धार के लिए वो आभारी होकर वो स्तुतिगान हमेशा समर्पित करते रहते మరి हैं। మన గుడారాలు పరిశీలించుకుందామా? और अभी हम अपने तंबुओं को जांचेंगे। నీతిమంతునిలో మనం జ్ఞాపకం చూసుకునవలసింది, నేర్చుకునవలసిందవే. धर्मी में हमें सीखने वाला और याद करने वाला वही है। మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. और एक बात मैं आपको याद दिलाता हूँ, 92వ కీర్తన भजन 92 12వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. 12वां पद में एक बार पढ़ता हूँ। నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు. धर्मी लोग खजूर के समान फूले फलेंगे। చాలా శ్రేష్టమైన మాట అండి, बहुत ही श्रेष्ठ बात है, చాలా అమూల్యమైన మాట అండి. बहुत ही अनमोल बात है, ఎందుకంటే क्योंकि మొవ్వ వేయడం, फूले फलना, అభివృద్ధి చెందడం. बढ़ोतरी पाना। ఈరోజు విశ్వాస జీవితంలో ఒక స్థానం నుంచి మరొక స్థానానికి ఎదిగిన లేక అభివృద్ధి చెందిన అనుభవాలు మనలో ఎంతవరకు కనిపిస్తున్నాయి?
आज विश्वासी के जीवन में एक स्थान से दूसरे स्थान तक बढ़ने की स्थिति हम में कितना देख पा रहे हैं। రక్షించబడిన మనం రక్షణలోనే ఉండిపోతున్నాం. उद्धार पाए हुए हम उद्धार में ही स्थिर है। బాప్తిసం పొందడానికి మనం ముందుకు రావట్లేదు. बपतिस्मा पाने के लिए हम आगे नहीं बढ़ रहे। పోనీ బాప్తిసం పొందామా? तो बपतिस्मा पाए हैं क्या? ఇక ఆ బాప్తిసం పొందిన అనుభవాలలోనే నిలిచిపోతారు. और बपतिस्मा पाने के बाद उसी अनुभव में स्थिर हो जा रहे। పరిశుద్ధాత్మ అనుభవాలు కానీ, पवित्र आत्मा के अनुभव में क्या, ప్రత్యేకించబడిన అనుభవాలు కానీ, अलगाई के अनुभव में क्या, దేవుని మీద ఆనుకొని ఆధారపడి బ్రతుకుతున్న అనుభవాలు కానీ, परमेश्वर के ऊपर आधारित होकर आश्रय लेने के अनुभव में क्या, దేవునికి వానికి మధ్య ఉన్న అనుబంధం కానీ, परमेश्वर और उनके बीच में जो संबंध है उसके विषय में क्या, ఇలాంటివి ఏమి కనిపించట్లేదండి. ये कुछ भी दिखाई नहीं दे रहा। వాళ్ళకు ఓపిక ఉంటే, ఓర్పు ఉంటే उनको धीरज रहने से, सहनशीलता रहने से ఆదివారం ఆరాధనకి వెళ్తారు. इतवार के दिन आराधने में जाएंगे ఇష్టం వస్తే కష్టం లేకుండా 4 మాటలు వింటారు. और अगर अच्छा लगे तो बिना मुश्किल का 4 बातें सुनेंगे। ఆ తర్వాత వాళ్ళు ప్రార్థన చేయించుకొని ఆదివారం అయిపోయిందన్న ఆనందంతో వచ్చేస్తారండి. और उसके बाद वो प्रार्थना करवा के इतवार का दिन समाप्त हो गया करके आ जाते हैं। అది కూడా వాళ్ళకి ఆసక్తి ఉంటే వెళ్తారండి. वो भी उनकी इच्छा होने से वो जाते हैं, లేకపోతే దేవుడే వాళ్ళ ఇంటికి రావాలండి. नहीं तो परमेश्वर ही उनके घर जाना है। అయితే ఇదే ఆధ్యాత్మికమైన విలువ అని ఆగిపోయారు కానీ यही आध्यात्मिक मूल्य है करके वही रुक गए हैं। దేవునికి వానికి మధ్య ఉన్న అనుబంధం పటిష్టం కావట్లేదు. परमेश्वर और उनके बीच का संबंध मजबूत नहीं हो रहा है। నీతిమంతుని యొక్క జీవిత అనుభవాలు అవి కాదు. लेकिन धर्मी का जीवन का अनुभव वो नहीं है। ఒక ఖర్జూర వృక్షం ఎలా మొవ్వ వేస్తుందో, जैसे खजूर का वृक्ष फूले फलता है, ఓ ఖర్జూర వృక్షం ఎలా అభివృద్ధి చెందుతుందో, खजूर का वृक्ष जैसे बढ़ता है, ఈ అభివృద్ధి ये अभिवृद्धि जो है ఒక నీతిమంతుని జీవితంలో కనిపిస్తుందండి. ये धर्मी के जीवन में दिखाई देता है। గతానికి ఇప్పటికి మార్పు కనిపిస్తుంది. और पिछले दिनों में और अभी में बहुत ही बदलाव दिखता है। గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మార్పు కనిపిస్తుంది. पिछले साल में और इस साल में बदलाव दिखता है। గత మాసానికి ఈ మాసానికి మార్పు కనిపిస్తుంది. पिछले महीने और इस महीने में बदलाव दिखता है। నిన్నటి దినానికి ఈ దినానికి మార్పు కనిపిస్తుందండి. और कल के दिन में और आज के दिन में भी बदलाव दिखता है। వాళ్ళు ఆధ్యాత్మికంగా అంచెలంచెలుగా ఎదుగుతుంటారండి. और आध्यात्मिक रीति से वो आगे बढ़ते ही जाते हैं। నా ప్రియమైన సహోదరులారా, मेरे प्रिय भाइयों, నిన్నటి దినానికి ఈ దినానికి మార్పు లేకపోతే, कल के दिन में और आज के दिन में अगर बदलाव नहीं है तो ఈ దినము మన జీవితంలో వ్యర్థమే కదండి. आज के दिन हमारा जीवन व्यर्थ ही है ना। ఒకసారి మీరు ఆలోచించి एक చూడండి. बार आप सोचिए जरा, ఆ అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుంది? वो उन्नति कहाँ दिख रहा है, ఆ అభివృద్ధి మన బ్రతుకుల్లో ఎక్కడ ప్రత్యక్షం అవుతుంది? वो बढ़ोतरी हमारे जीवन में कहाँ प्रत्यक्ष हो रहा ఎన్నో है। సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నాం. बहुत सालों से हम परमेश्वर की वचन सुन रहे విన్న हैं। వాక్యానికి నలుగురికి చెప్పగలిగిన ఆ స్థితికి మనం వస్తున్నామా? जो वचन सुने हैं वो 4 लोगों के बीच में बोलने की शक्ति सामर्थ क्या हम पा रहे हैं। సంఘంలో వరములు ఫలములు కలిగిన వ్యక్తిగా మనం ఉండగలుగుతున్నామా? कलीसिया में वरयुक्त और फलदायक व्यक्ति के जैसे क्या हम रह पा रहे हैं। ప్రభుని గురించి ప్రకటించగలిగిన ఆ ఉన్నత స్థానానికి మనం రాగలుగుతున్నామా? प्रभु के लिए प्रकट करने की ऊंचे स्तर पर क्या हम पहुंच पा रहे हैं। ఈ రోజున నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవాలి. आज के दिन धर्मी को याद करना है, स्मरण करना है। ఏ జ్ఞాపకం చేసుకోవాలి? क्या स्मरण करना है? వాళ్ళు ఎలా తినేవాళ్ళు, ఎలా తిరిగేవాళ్ళు, ఎలాగ ఉండేవాళ్ళు అని కాదు. वो कैसे खाए, कैसे रहे, कैसे घूमे, उसके बारे में नहीं। వాళ్ళ బ్రతుకులో ఎలాంటి అనుభవాలు కలిగి ఉన్నారు వాళ్ళు, उनके जीवन में कैसे अनुभव वो प्राप्त किए, ఎలా అభివృద్ధి చెందారు వాళ్ళు, कैसे बढ़ोतरी वो पाए हैं, వాళ్ళ అభివృద్ధి లోకంలో ఎలాగ ప్రత్యక్షమైంది. और उनकी अभिवृद्धि संसार में कैसे दिखाई दे ఇవి रही మనం है। నేర్చుకోవలసిన పాఠాలండి. ये सब हमें सीखने वाले सीख है। ఇవి ఎప్పుడు మనము మరువకూడని అనుభవాలండి. ये कभी भी हमें ना भूलने ना भुलाने वाले अनुभव है। మన మనసులో స్థాపించుకోవలసిన విషయాలండి. ये सब बातें जो है हमारे हृदय में स्थापित करना है। 3 విషయాలను మీతో చెప్తూ వచ్చానండి. 3 बातें मैं आपको बताया हूँ। నీతిమంతునిలో మనం జ్ఞాపకం చేసుకోవలసిన విషయాలేంటి? धर्मी जन में स्मरण करने वाले विषय क्या है। వారి యొక్క ప్రార్థన, पहली बात है उनकी प्रार्थना, వారి యొక్క ఆరాధన, उनकी आराधना వారి యొక్క అభివృద్ధి. और उनकी अभिवृद्धि। ఈ 3 చాలా శ్రేష్టమైనవి. ये 3 बहुत श्रेष्ठ बात है। మరి అలాంటి అనుభవాలకి మనం కూడా అప్పగించుకుందామా? और ऐसे अनुभव के लिए क्या हम अपने आप को सौंपेंगे, ఆశిద్దామా? क्या हम इनकी इच्छा करेंगे, ప్రార్థిద్దామా? प्रार्थना करेंगे। తలలోంచి కళ్ళు మూయండి. सिर झुकाइए, रांग बंद करिए। प्रार्थना। జీవాధిపతి అయిన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. हे जीवाधिपति परमेश्वर, आपकी स्तुति हो।
నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమని మీ లేఖనాల్లో చదువుతూ వచ్చాం నాయన. धर्मी जन को स्मरण करना आशीर्वाद है करके हम लेखन में देखे हैं पिता। ఈ నీతిమంతునిలో మేము నేర్చుకునవలసిన విషయాలు ధ్యానిస్తూ వచ్చాము స్వామి. ये धर्मी जन में हमें सीखने वाले बातों को हम ध्यान करते आए हैं पिता। ప్రార్థన అనుభవాన్ని, प्रार्थना अनुभव को, అలాగే నా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే విషయాలలో మా గుడారాల్లో వినబడవలసినటువంటి సునాదాన్ని గురించి విన్నాము. और वैसे ही पिता आपकी स्तुति करना, आराधना करने के विषय में और हमारे तंबुओं में सुनने वाले जय जयकार ध्वनि के विषय में हम सीखे हैं पिता। మేము అభివృద్ధి చెందవలసిన విషయాన్ని ధ్యానిస్తూ వచ్చాము. हमारी अभिवृद्धि के बारे में हम सीखते आए हैं पिता। అలాంటి అనుభవాలలో మమ్మల్ని నడిపించండి, ऐसे अनुभव में हमें ले जाइए మమ్మల్ని पिता। స్థిరపరచండి. हमें चलाइए और हमें स्थिर करिए మా पिता। ద్వారా మీరు మహిమ పొందండి. हमारे द्वारा आप महिमा पाइए యేసు पिता। నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करते हैं पिता। ఆమేన్. आमीन आमीन। ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొక్కసారి మహోసన మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. प्रभु यीशु मसीह के नाम से आप सबको और एक बार होसन्ना सेवकाई के तरफ से शुभकामनाएं और वंदनाएं देता हूँ। प्रभु यीशु मसीह आप सबको आशीष दे। आमीन ఆమేన్. आमीन। हर सोमवार ये अनुग्रह वचन संदेशों के लिए और बहुत से आत्म संबंधित संदेशों के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करिए। पास्टर रमेश होसन्ना मिनिस्ट्रीज।